తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఒక ప్రత్యేకమైన ఆనందకరమైన కార్యక్రమం జరిగింది. మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచుల 5ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండలానికి చెందిన అన్ని గ్రామాల సర్పంచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులు, వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సర్పంచుని పూలదండలతో సత్కరించి వారి సేవలను గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచులు, మా సేవలను గుర్తించి ఇలా గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మా పదవీకాలం ముగిసినా ప్రజలకు అండగా ఉండడం కొనసాగిస్తామని తెలిపారు. అలాగే వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి మాట్లాడుతూ, పంచాయతీల్లో ఎలాంటి సమస్యలొచ్చినా నాకు తెలియజేయండి. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయాలి అని సర్పంచులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సర్పంచులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. So 1 second. వెళ్ళినప్పుడు నేను లింగాన్ని అవుతాడు. So 1 second. Side na crop cap. Close कर ఇప్పుడు నేను సర్పంచులందరూ కూడా మీ వీడ్కోలు సభ కూడా మేము వస్తామని తెలియజేస్తున్నాము. కొంచెం అలాగే
మైక్ వచ్చేయండి, అందరం నీట్గా తీసుకుంటాం అన్నా. అన్నా మీరు కదా నా సైడ్ వినోద్ ఇంకా 2వ తారీఖు నుంచి మేము సర్పంచ్ కాదు అనుకోవడం కంటే కూడా ఈ 3 సంవత్సరాలు కూడా ఎలక్షన్ జరగదు, మీరే సర్పంచ్గా ఉంటారు. అది మాత్రం గ్యారెంటీ నేను సవాల్ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా అంటే జరగాలి, ఫండ్స్ రావాలని కోరుకుంటాము. కాకపోతే జరగకపోవచ్చు అనేది కూడా నా ఆలోచన చెప్తున్నా. మీరందరూ కూడా రేపటి నుంచి 2వ తారీఖు తర్వాత ఇంటింటికి అంటే ఇంతకు ముందు కరోనా వస్తే ఎట్లా మనం ఆదుకున్నామో అదేవిధంగా మీరందరూ కూడా ఇంటింటికి డోర్ కొట్టి ఒక వాలంటరీ ఎట్లా అడిగాడో అదేవిధంగా మీ వాళ్ళ సమస్యలన్నీ అడిగి తెలుసుకోగలిగితే మీరు 6 నెలల్లో మళ్ళా సూపర్ సర్పంచ్ అయిపోతారు. మళ్ళీ ఖచ్చితంగా ప్రజల్లో ఊళ్ళో ఉంటారు. కాబట్టి మళ్ళీ ఏ రోజు ఎలక్షన్ వచ్చినా మనం కట్టుకొని నిలబడగలుగుతాము. మీ అదృష్టం ఉండి రిజర్వేషన్ గా వస్తే మళ్ళా మీరే సర్పంచ్ కూడా అవుతారు. ఒకవేళ రిజర్వేషన్ మారినా కూడా మీరు చెప్తేనే సర్పంచ్ అవుతారు, లేకపోతే కాలేదు. ఎందుకంటే మీరు ప్రజలకు అంత సేవ చేస్తారు. కాబట్టి ఈ గడిచిపోయే కాలంలో కూడా మీరు అందరూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే కొంతమంది సర్పంచులు మాత్రమే కొన్ని అడగలిగారు. అంటే హాస్పిటల్కి చెప్పండి, లేదంటే నన్ను కాకుంటే నా పైన ఉండే ప్రజాప్రతినిధులు కూడా కోరారు. అందరూ కూడా ఏమని హాస్పిటల్లో చెప్పండి, మాకు రోడ్డు కావాలా, మాకు గది కావాలా, ఇవి కావాలా. చాలా మంది సర్పంచులు కంప్లైంట్ లేదంటే సరిగ్గా పని చేయలేదని నేను అనుకున్నా, కానీ పని చేశాను. కాకుండా కూడా ఇంకా స్పీడ్గా అంటే ఏమన్నా సమస్య వచ్చిందంటే హాస్పిటల్ పోవాలన్నా కూడా ఒక సర్పంచ్ తీసుకుపోతేనే దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే గైడెన్స్ చేస్తా ఉంటే కదా పల్లెలో పలానా దగ్గర పలానా హాస్పిటల్ పోయి నేను చెప్తానని మీకు పరిచయం ఉంటే మీరు చెప్పచ్చు, లేదంటే మాకు చెప్పచ్చు, లేదంటే మాకంటే పైన ఉండే ప్రజాప్రతినిధులు చెప్పినా కూడా అది చాలా ఈజీ అవుతుంది, మీకు మంచి పేరు వస్తుంది కూడా. అట్లే త్రాగునీటి కానీ గ్రామంలో వచ్చే మే నెలలో ఏప్రిల్ మే నెల 2 నెలల్లో కూడా కొన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడు కదా అనే ఆలోచనే పక్కన పెట్టండి. అసలు మీరే సర్పంచ్ అనుకొని మీరు చేయడం కూడా మంచి కార్యక్రమం. అదేవిధంగా నాకు ఇంకా అండి, నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.